దేవుడికి దేవపోయారు ఈ గుడి ముందు ఈ గుడిలో లాగా దేవుని మొక్కమ్మా మొక్కు అమ్మా అని చెప్పి రామా నే బలమాడాను అగో బ్రహ్మతోడి రామా ఎప్పుడు మరి భార్య యొక్క భర్తలు బ్రహ్మ ముళ్ళు వేసుకొని 3 బయళ్ళ ముని తనవాడి ఈ 7 బయళ్ళ వెదిగి తనవాడి అగో ఏదో గుగ్గిరం ఎదురు లేపిలు 19 ఒక పక్కకు పోసిరు మరి తమ్ములోన అగో పప్పు పొలాలు అంతా తీసుకొని దేవుని బట్టి సామగ్రి అంతా తీసుకొని మరి భార్య యొక్క భర్తలు మోకాళ్ళ మీద మోరంగిల్లే అమ్మా భార్య యొక్క భర్తలు ఏమంటారు లేకపోతే ఈ గుడి లోపల మన ప్రాణాలు తీసుకున్నాను అనుకోని అవి ఎల్లవారు చేసే పూజ కంటే వారి యొక్క భర్తలు ఏదిగా పూజలు పడతారు గనగన గంట కొట్టి బొమ్మ చెప్పుకోడు అది నీకులనా నాకులనా కాబట్టి పార్వతి ఒక ఈ పంచనగిరి నువ్వు ఏలు నీ పోయి సంతానం ఒడిగట్టొస్తా సరేనా అన్ని పార్వతమ్మ
సరే మనకి ఎంతమంది కొడుకులు అనగా 101 బిడ్డలు బిడ్డలా 101 మంది అంతేనా ఆ. మనకి బిడ్డలు 101 మంది ఆ. ఆ, కొడుకు గణేషే గణేష్ ఒక్కడే గణేష్ గణేష్ అందరూ వరాలు పెట్టుకోలే పార్వతమ్మ ఆ. తీసుకోవాలి రంగమయ్య వాసవని ఎన్ని పనులమ్మాయి? దేవరంగమయ్య గుడి ముందు ఎప్పుడు పుట్టిందో గుడికాడ పుణ్య దంపతులు మాత్రమే గుడి ముందు ఉన్నారట. మీకు ఏమి బాధ వచ్చే? అవును స్వామి అది చక్కని భగవంతుడు మాత్రమే బామోడు బాబు పట్టుకొని ఆ తల్లి వేడుకొచ్చినమ్మా. చక్కని బిడ్డ పుట్టుదని దేవుడు సంతానం వడగట్టిండు.